ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. సెప్టెంబర్ 5. మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచితిని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా స్వరము విస్తార జలముల శబ్దము వలెనున్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. గంభీర జలముల శబ్దం వలెను సర్వశక్తుని స్వరము వలెను ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన యోహానుకు ఆయన స్వరము విస్తార జలముల శబ్దం వలె వినిపించెను. యోహాను, నేను సర్వాధికారము కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇదే విషయము ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. శత్రువు వరద వలె పొరలి వచ్చినను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19వ వచనం. ఆయన సర్వశక్తి గల దేవుడు గనక అంధకార శక్తులన్నిటి మీద ఆయనకు సర్వాధికారము గలదు. మనము ప్రతి కష్ట సమయంలోనూ లోకస్తులైన అధికారుల మీద ఆధారపడక విశ్వాసము ద్వారా ఆయన అధికారమును ఉపయోగించుకొనవలెను. పాకిస్తాన్ దేశమునందు మార్టిన్ పూర్ అను ఊరు గలదు. 1947వ సంవత్సరములో తూర్పు పాకిస్తాన్ నందు మహమ్మదీయులు అనేక మంది క్రైస్తవులను చంపుచుండిరి. మార్టిన్ పూర్ నందున్న క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు వారు పొలములలో దాగుకొనిరి. 3 దినముల పిమ్మట మహమ్మదీయుల నుండి వారు పొందిన వర్తమానమేమనగా, ఇక మీదట మీరు పొలములందు దాక్కొనవద్దు. 3 రాత్రుల నుండి మీపై దాడి చేయుటకు ప్రయత్నించుచుంటిమి గాని మేము దాడి చేయుటకు వచ్చినప్పుడెల్లను ఒక వ్యక్తి తెల్లని గుర్రము పైన ఖడ్గము ధరించి ఉండుట చూచితిమి. మీ దేవుడు మీతో ఉన్నాడని మేము ఎరిగితిమి. ఇది నిజముగా జరిగిన సంగతి. నేనక్కడికి అనేక పర్యాయములు వెళ్ళితిని. దృశ్య అదృశ్య రీతిలో ప్రభు దూతలను పంపి తన ప్రజలను కాపాడిన సమయములు కలవు. నా దూతలు నా చేతిలో కలరు. వారు నాకు విధేయులగుదురు. నా దూతలను పంపుట మంచిదని తలంచినప్పుడు నేను పంపేదను అని ఆయన చెప్పుచున్నాడు. అప్పుడు యోహాను ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండుట చూచెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు సాతానును తన వాక్యము ద్వారానే ఓడించుట మత్తయి సువార్త 4:4లో చూడగలము. సాతాను దేవుని వాక్యమును అపార్థము చేయుచు యేసుక్రీస్తు ప్రభువును శోధించుచుండెను. కానీ యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును సరైన రీతిగా వాడి సాతానును ఓడించెను. ఆయన నోట నుండి బయలువెడులుచున్న వాడి అయిన 2 అంచుల ఖడ్గము దేవుని వాక్యము. అనేక మార్లు సాతాను మనకు అనుమానము, భయమును తీసుకొని వచ్చును. అటువంటి సమయములలో సాతానా, నా వెనుకకు పొమ్ము, ప్రభువు నిన్ను ఓడించెను, ఆయన నాతోనున్నాడు, నా పాపములను క్షమించి నాకు సహాయకుడుగా ఉన్నాడు అని మనము మరలా చెప్పవలెను. ఇట్లు ఆయన వాగ్దానములను కోరుకొనుచు ఇతరుల అక్కరల నిమిత్తము కూడా వాటిని అన్వయించవలెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెనున్నట్లు ప్రకటన 1వ అధ్యాయం 16వ వచనములో చూడగలము. ఆయన నీతి సూర్యుడని మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో చూచుదుము. ఆయనకి ఇవ్వబడిన పేర్లలో ఇది ఒకటి. ఆయన ముఖము యొక్క తేజస్సు మధ్యాహ్నపు సూర్యుని వలె నుండెను. సూర్యకాంతికి కొన్ని వ్యాధులను బాగు చేయ గుణము గలదు. యేసుక్రీస్తు ప్రభువు మనకు పరలోకపు సూర్యకాంతి అయి ఉన్నాడు. ఆయన ముఖమును చూచుట ద్వారా, ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడట ద్వారా అనుమానము, భయము అను సూక్ష్మ క్రిములు తీసివేయబడి మనము బలపరచబడి ఆయన దయను అనుభవించెదము. ఇట్లు మన కొరకు మనము ప్రార్థించుకొనుటయేగాక ఇతరుల కొరకును విజ్ఞాపన చేయవలెను. మనము, ప్రభువా, నీ సూర్యకాంతిని నా మీద ప్రకాశింపజేసి నన్ను స్వస్థపరిచి నా భయమును, అనుమానమును తీసివేయమని ప్రార్థించవలెను. ఇట్లు శక్తివంతమైన విజ్ఞాపన, ప్రార్థన పరిచర్యను కలిగి ఉండగలము. మనము విశ్వాసము నుండి పడిపోయిన వారి నిమిత్తమును, శోధింపబడుచున్న వారి నిమిత్తమును, ప్రమాదములో చిక్కుకొనిన వారి నిమిత్తమును, ఒంటరి జీవితము అనుభవించుచున్న వారి నిమిత్తమును విజ్ఞాపన చేయుచుండవలెను.
ఇట్లు చేయుట ద్వారా మనము ప్రతి శోధన మీద జయము పొందిన వారమై ఆయనతో జతపని వారముగా నుందుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.